వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. హుజూరాబాద్లో డంపింగ్ యార్డ్ నిర్మాణంతో లక్షలాది మంది ప్రజల జీవితాలు ప్రభావితమవుతాయని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. డంపింగ్ యార్డ్ వద్దంటూ గత 13 రోజులుగా చేస్తున్న దీక్షా శిబిరాన్ని ఆయన మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభాతో కలిసి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ ప్రాంతాన్ని విషపూర్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనకు వ్యతిరేకంగా హుజూరాబాద్ పక్క గ్రామాల ప్రజలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మీరు చేస్తున్న ఉద్యమానికి నాలుగు కూడా సంపూర్ణంగా నాటకిస్తున్నారు. మీ ఉపన్యాసాలు వింటున్నాను. అప్పుడప్పుడు ఏమవుతుంది అని చెప్పి నేనే మీ ఉపన్యాసాలు వింటున్నాను. యాక్చువల్గా నేను ఇంట్లో పోయినాను, కానీ ఎవరు చెప్పలేదు ఇక్కడ ఒక దీక్ష ఉందని, మీరు దంపయాడికి వ్యతిరేకంగా ఉందని, మీరు ఒక నిమిషం ఆగాలని, మీరు ఇంత మాట్లాడుతున్నామని చెప్పి నాకు ఎవరు చెప్పలేదు. నాకేమో యాక్షన్ రాదు, నాకు ఉన్నట్టు మాట్లాడి వస్తుంది. కానీ చెప్తారు అనేది తప్పకుండా వస్తానని చెప్పి నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు. ఈ 2022 వచ్చిందా, ఇది ఏ ప్రభుత్వం ఇచ్చింది, ఏ ప్రభుత్వం ఇప్పుడు యాక్సిడెంట్ చేసింది, నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. వాళ్ళతో సొంతంగా పెట్టుకొని గ్లామర్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఈ మొత్తం దేశంలో రోగాల బాగా పడినట్టు జవహర్ నగర్, బాలాజీ నగర్ డంపు ఆటకు ప్రజల సాక్ష్యం నేను. నేను మధ్యకాలంలో ఉంటున్న తర్వాత అనేకసార్లు ఉద్యమాలు చేసిన అది నేనంటే జేఏసీ ఏర్పడి కోర్టుకు వచ్చే దళాల్సిందని చెప్పి స్వయంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా సుప్రీంకోర్టులో నేనే కేసు వేసిన. ఇది కొట్లాడుతున్నా. నాకు నేను ఒక వారం 10 రోజుల్లో మొత్తం పార్లమెంట్ సభ్యుల బృందంతో చుట్టుపక్కల గ్రామాలను ఎడ్యుకేట్ చేసి దాన్ని ఈ శాస్త్ర విజ్ఞానం ఇంత గొప్పది నుండి ఈ రోజుల్లో వివేం దుర్మార్గం ఎదుగుతుందని చెప్పి దాని వ్యతిరేకంగా నా ఉద్యమానికి ఇక్కడ వాస్తవంగా ఇక్కడ కలెక్టర్ చెప్తా ఇది పవర్ కోసం అంటే జవాన్ నగర్ కూడా పెట్టాడు. కానీ అది నడపలేదు. నడిచిన పేరుకు మాత్రం మనం ఒప్పించడానికి మొత్తం జీరో పొల్యూషన్ ఉంటుందని చెప్పేదని కనిపిస్తుంది తప్ప ఆ చెత్తలు కరెంటుగా నడిచేటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉండదు. ఉన్నా వాళ్ళకి అది బయట కాదు. కాబట్టి పేరుకు మాత్రమే మిషన్ పెడతారు, అది మాత్రం పని చేయదు. రెండోది ఏంటంటే, అది నడుస్తున్నప్పుడు దాని వచ్చే సత్యం నాణ్యం ఉండదు. ఇప్పుడు జనరేషన్ కోసం నడుస్తున్నటువంటి ఆ మిషన్ వస్తున్నప్పుడు నాణ్యత సత్యం ఉండదు. అంత పెద్ద శబ్దాంతం ఉండేటువంటి అవసరం. ఈ చెత్త ఒకసారి మొదలైన తర్వాత ఒక 10-15 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు కానీ, చెరువుల కుంటలు కానీ ఇంకా సర్వనాశనం అయిపోతాయి. బోర్లు వేస్తే వచ్చే నీళ్లు పచ్చని నీళ్ళు, దాంతో అన్నం వండుకోలేము, దాంతో ముఖాలు కడుకోలేము. ఇది భూగర్భ జలాల పరిస్థితి. వీటికి వస్తే టిఫిన్ తినేసుకోవాలంటే లాంటి వాడు డంపయార్డుకి వస్తే మీరు టిఫిన్ తినేటువంటి వాతావరణం ఉండదని చెప్తాను. నేను స్వయంగా తిన్నానంటే అన్ని గుర్తుంది తిరిగినా, యాడ్ తిరిగినా, ఈ నీళ్ళు ఎక్కడ పోతుందో చూసినా, నీళ్ళు ఎక్కడ ట్రీట్మెంట్ అవుతుందో చూసినా, కేవలం నాలాంటి పోయినప్పుడు ఇంకొక సెంటు కొట్టి వాసన కంట్రోల్ చేస్తే తప్ప ఆ మిక్సర్ వాటర్ అయితే ఈ చెత్త నుంచి కారణం నీళ్ళు అవుతున్నాడు. అది ఎంత భయంకరమైనటువంటి వాసన ఇస్తుంది, ఎంత భయంకరమైన రోగాలను ఎదుర్కొంటారు. అది మాటలు చెప్పగలరు, నూతను పెట్టే ఉంటాయి కానీ నడపగలరు.
మన రాత్రిపూట ఏం చేస్తారు, ఈ నీళ్ళన్నీ కూడా కాళ్ళు పెట్టి చెట్లను పిల్లలు అక్కడ లక్షలాది మంది పిల్లలు వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, అన్నగదాలు నివసించే వాళ్ళు. ఒక మాట చెప్పాలంటే దేశంలో ఉన్న గరీబుల అడ్డా బాలాజీ నగర్. ఆ బాలాజీ నగర్లో భార్యాభర్తలు 20,000, 30,000 సంపాదించుకుంటే ఆ డబ్బు కూడా ఈ మందుల ఖర్చు చేసి ఆ పారే పురుగులు వచ్చే వాసన, తాగే నీళ్లు, ఒక్క మాట చెప్పాలంటే అది మాటల్లో వర్ణించలేదు. చాలా మంది ప్రపంచంలో గొప్ప టెక్నాలజీ వచ్చింది, దీంతో జీరో స్మెల్, జీరో డిశ్చార్జ్ చెత్త అని వీళ్ళు ఇంట్లో చెప్పినప్పుడు కూడా మన దేశంలో మనకున్నటువంటి ఈ సిస్టంలో ఎవరు కూడా కమిట్మెంట్ కానీ దాన్ని నడపాల ధ్యాస మాత్రం ఉండదు. ఇవాళ మన దేశంలో కెమికల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళంటే జీరో డిశ్చార్జ్ అంటుంది. వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి చేస్తే ఈ చెత్త ఎత్తితే ఎంత పే చేస్తారు, ఆ డబ్బులు ఎన్ని కోట్లు అవుతాయి, దానివల్ల ఎవరి లాభం ఉంటుందో అదంతా పోయే సబ్జెక్టు. అదంతా ఇలా అక్కర్లేని సబ్జెక్టు. ప్రజల జీవితాలతో చెలగాడమాడే దుర్మార్గులారా కథారంతో నగరకు మాట్లాడకండి, ముసలి కళలు కాల్చకండి, భూమి బాధ్యులు రాని బాధ్యులను చెప్పకండి. బాధ్యత ప్రభుత్వాలు ఉంటుంది. ప్రజల జీవితాలతో చెలగాడమాడే ప్రయత్నం చేయడంతో ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళు 2020 కేసు 2021 తెలిసిన తర్వాత నేను ఎమ్మెల్యే ఉన్న తర్వాత కూడా ఏం జరిగిందో మీరు సాక్ష్యం కదా. ఎమ్మెల్యే గారు అధికారులు ఎట్లా కథం చేయబడ్డాయి, ప్రోటోకాల్ ఎట్లా కథం చేయబడ్డది, ఎట్లా ఇన్సల్ట్ చేసిండు, ఎంత దుర్మార్గం చేసిండు, వారికి అప్పుడు ఎదురు చెప్పుకోవడం వాడు, వారు ఏం జీవనం ఇస్తుందో చూసుకోవడం వాడు. ఇట్లాంటి చిన్న పాలన ఉంటాయి. 2021 నుంచి 2024 వరకు నేను ఎమ్మెల్యే ఉండకుండా వాస్తవం, ఎమ్మెల్యేలో వచ్చేయడం వాస్తవం కావచ్చు. కానీ ఆనాడు సర్కారుకు నాకుండే సంబంధం ఏంటి, సర్కారుకు నాకున్నటువంటి పరిచయం ఏంటో నాకు తెలుసు. ఇంకా నారాయణ చెప్తే ఇంకా ఎక్కువైతే ప్రయత్నం లేదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే హుజరాబాద్ ప్రజానికం మొత్తం తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువులాగా ఉండి కరీంనగర్ జిల్లాను కాపాడితే, కరీంనగర్ జిల్లా తెలంగాణ కాపాడితే, తెలంగాణకి ఇచ్చిన గిట్టేందో మనకు అర్థం కావాలి. ఇది కార్యక్రమాన్ని అనుభవించాలి. వాటిగా సోషల్ మీడియా వేసి వాళ్ళని భంగం చేసి, వీళ్ళు భంగం చేసి, వాళ్ళని తిట్టి, వీళ్ళు తిట్టి తాత్కాలికంగా మనకు సంతోషం ఇచ్చేటప్పుడు న్యాయమైంది, అన్యాయమైంది. ధర్మరాజులు ఎందుకో రాస్తారు, ఎందుకో చెప్తారు, ఇట్లట్టి ఇవన్నీ నమ్మకం. ఇవాళ ఖచ్చితంగా దీన్ని నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. నంగరాజు మాటలు కాదు మాకు కావాల్సింది, ముసలి కన్నీళ్ళు కాదు కావాల్సింది, నాకు అప్పించిన పాలసీ కాదు కావాల్సింది, నాకు ఆటలు కావాలి. కాబట్టి ఇలా మీకు కూడా క్లారిటీ ఉండాలి. దానికి అడగాలి. ఎట్లయితే మీరు నాకు చెప్తాను, దాని ప్రమాణం మాట్లాడతాను, చెప్పండి పెడతాను కావచ్చు. ఎందుకోసం కొట్టాలి, ఎందుకోసం కొట్టాలి అంటే క్లారిటీ ఉండాలి. కాబట్టి దయచేసి నేను మళ్ళీ చెప్పబోతున్నా, నేను ఈ మధ్యకాలంలో దీని మీద సుప్రీంకోర్టు గారి కేసు 17 వచ్చింది, 17. అయినా మరి నేను దాని లోపల ఒక ఉద్యమం నేను రచిస్తున్నా. మీకు తెలుసుకునే రేపు నేను ఏం చేయబోతున్నాము. ఇక్కడ నా పరిస్థితి అంతా మీకు తెలుసు. ఇక్కడ హైదరాబాద్లో నా పరిస్థితి అన్నీ తెలుసు. మీరు నాకంటే కొన్ని కాదు. అయినా మీరు కోరితే నేను నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంటా తప్ప వాటి మీరు నిశ్చింత కోసం నేను రావాలని చెప్పి మీకు ఆశ్రయిస్తాను. నా బాధ్యత నేను వెళ్ళాలి. నా విషయంగా నేను 25 డేస్ నేను పెరిగింది ఇక్కడ, నా రాజకీయ భవిష్యత్తు ఇక్కడ, నా చైతన్యం ఇక్కడ, నా పోరాట స్ఫూర్తి ఇక్కడ జైల్లో ఉన్నాను. నేను ఇక్కడ వైద్య పట్టాలు మీరు చేసింది, మీరు చేసిన ఎవరిలో మీకు తెలుసు. అందుకని నేను తప్పకుండా క్రియాశీలకంగా ఉంటా మీ వెంట అనడానికి వచ్చిన. కాబట్టి నేను కొనసాగించాను. నేను ఎప్పుడు చెప్తే మళ్ళీ ప్రస్తావించి జీవితాలతో చదవడం దంపయాడిని వెంటనే